రిషికొండపై నిర్మాణాలు చేపట్టినటువంటి ఈ రాజప్రసాదంలో అసలు రహస్యాలు ఏంటి అని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ విశాఖ సంబంధించినటువంటి ప్రజలు కానీ ఇతర ప్రాంతాల నుంచి అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్కరు ఇక్కడికి వచ్చినా దీన్ని చూడడానికి ఎంత ప్రయత్నించినా కూడా అవకాశం లేకుండా పోయింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ రహస్యాన్ని ఛేదించి అసలు లోపల ఏమున్నాయి అనేది చూపించే ప్రయత్నం చేశారు. మనకు కనిపిస్తుంది కదా, మొత్తం ఇదంతా ఒక రాజప్రసాదంలా ఉంది. మొత్తం రాజులు నిర్మాణాలు చేపట్టినప్పుడు ఎలా ఉంటే అలా ఉంది. ఒక స్టార్ హోటల్ని తలదన్నే రీతిలో కనిపిస్తున్నటువంటిది. మొత్తం చూస్తే ఇక్కడ ఇది సీఎంఓకి సంబంధించినటువంటి బిల్డింగ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సీఎం అంటే ఈ ప్రతి స్టోన్ కూడా ఒక పాలరాతికి సంబంధించినటువంటి స్టోన్స్. అసలు తాజ్మహల్ని చూసినప్పుడు ఎంత అనుభూతి అయితే కలుగుతుందో ఇక్కడ ఈ స్టోన్స్ చూసినా కూడా అంతే అనుభూతి కలుగుతుంది. చేయి వేస్తే ఎంత చూడడానికి ఇది స్టెప్లుగా ఉన్న చాలా అంటే నునుపుగా ఉన్నటువంటి స్మూత్గా ఉన్నటువంటిది అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత అద్భుతమైనటువంటి కట్టడం దీన్ని చూస్తేనే అంటే ఒక్క పిల్లరే ఈ విధంగా ఉంటే మొత్తం బిల్డింగ్ అంతా ఎలా ఉందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తం ఈ పార్ట్స్ అన్నీ కనుక మనం చూస్తే ఇంచుమించుగా బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి. ఇది సీఎంఓకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయంగా ఉంది. ముఖ్యంగా చూస్తున్నాం కదా 52 మందికి సరిపడగా బ్యాంకెట్ హాల్ ఇది ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నటువంటిది మనమైతే లోపల చూడొచ్చు. ఎందుకంటే సీఎంకి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ జరిగితే ఎలా ఉంటుంది ఏంటి అనే దాన్ని చూపించడం కోసం ఇప్పుడు రెడీ చేస్తున్నారు. 52 మంది ఇంచుమించుగా మంత్రివర్గానికి సంబంధించి మంత్రులు ఎంత 25 నుంచి 26 మంత్రులు ఈ సీట్లో, అంటే ప్రధానంగా ఈ సీట్లో ముఖ్యమంత్రి మొత్తము మంత్రులు ఇతర ఐఏఎస్ అధికారులు వాళ్ళందరికీ సరిపడగా ఉండేలాగా కాన్ఫరెన్స్ కనుక నిర్వహిస్తే దానికి కావాల్సినటువంటి ఒక బిగ్ టీవీ దాదాపుగా 120 ఇంచెస్ స్థాయిలో ఉండేటువంటి బిగ్ టీవీని ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా దీన్ని రెడీ చేస్తున్నారు. అంటే ఇలాంటి ఛాంబర్సు ఈ పై ఫ్లోర్లో అంటే సీఎంఓకి సంబంధించినటువంటి పై ఫ్లోర్లో ఇట్లాంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. తర్వాత ఒక చిన్న అంటే దాదాపుగా 32 మెంబర్స్ సరిపడేటువంటి ఒక మీటింగ్ హాల్ అయితే ఉంది. ఇవన్నీ ఐఏఎస్లకు సంబంధించి ముఖ్యంగా ప్రధానమైనటువంటి శాఖలకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్ ఆఫీసులు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటివి టేబుల్స్ కానీ వాటికి కావాల్సినటువంటి సోఫాలు మొత్తం అన్నింటినీ కూడా ఇక్కడ రెడీ చేస్తున్నటువంటిది మనం అయితే విజువల్లో కూడా చూడవచ్చు. ఇక్కడే అంటే సీఎంఓలోకి అధికారులతో పాటుగా ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా వస్తే ఆ ఎమ్మెల్యేలు కూర్చోవడానికి కూడా ప్రధానంగా కావాల్సినటువంటి ప్లేస్ ఒకటి ఉంది. ఈ రాజప్రసాదం నుంచి ఒక సెమినార్ హాల్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కెమెరా పర్సన్ మురళి చూపిస్తున్నాడు మొత్తం అంతా ఈ రాజప్రసాదానికి సంబంధించి. నిజంగా ఇక్కడ మనకి కళ్ళ కట్టినట్లు కనిపిస్తున్నాయి కదా, అంటే లైటింగ్స్ ఇవి కనుక చూస్తే ప్రతిదీ ఇక్కడ పెట్టినటువంటివి అన్ని ఫారెన్ నుంచి దిగుమతి చేసుకుని మరి ప్రతిదీ వేసినటువంటి డోర్స్ దగ్గర నుంచి లైటింగ్స్ వరకు ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి దీంట్లోకి రావడం, దీనిలోకి ప్రత్యక్షంగా చూడడం కానీ ఎక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూద్దాం. అంటే ఇప్పుడు సీఎంఓకి సంబంధించినటువంటి మీటింగ్స్ హాల్స్ కానీ అదేవిధంగా సెక్రటరీలకు సంబంధించినటువంటి కార్యదర్శుల రూమ్స్ చూసాం. ఇక్కడ ఒకవేళ ఎమ్మెల్యేస్ కనుక వస్తే మనం దీన్ని పరిశీలనగా చూస్తే ఎమ్మెల్యేస్తో మీటింగ్ కనుక నిర్వహిస్తే గెలిచిన అంటే వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులతో సీఎం ఆధ్వర్యంలో జరగబోయే ఒక ప్రధానమైనటువంటి మీటింగ్ పూర్తిగా కనిపించేలాగా ఇంచుమించుగా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే లెక్కలు కట్టడానికి అంచనా లేదు, కానీ ఇది ఒక్కొక్క ఇక్కడ వేసినటువంటి టైల్స్ 2 అడుగులు ఉంటుంది. అట్లాంటివి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అంటే నేను లెక్క ఎందుకు పెట్టానంటే 15 దాదాపుగా 30 అడుగులకు సంబంధించినటువంటి ఇది టీవీ. ఇంత పెద్ద బిగ్ స్క్రీన్ 30 అడుగుల బిగ్ స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు ఈ సెమినార్ హాల్కి సంబంధించి. ఎదురుగా చైర్స్ ఇక్కడ ఖచ్చితంగా ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే సీఎంగా ఇక్కడ కూర్చుని మొత్తం అంతా డిస్ప్లే అవుతుంటే ఉన్నటువంటి పార్టీ నాయకులకు కార్యకర్తలకు చూపించుకునే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో దీన్ని ప్లానింగ్ చేస్తుండొచ్చు. అంటే ఇన్ని కోట్ల రూపాయలని
ఇది దుర్వినియోగం అనాలా లేకపోతే ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలియదు. ఒక పక్క నుంచి అమరావతిలో సీఎంఓకి సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు నిర్మాణం జరిగినా కూడా దీన్ని ప్రత్యేకించి ముఖ్యంగా ఇక్కడికి చూస్తే అంటే ఈ విశాఖని పరిపాలనా రాజధానిగా చేసుకుని విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాను ముందు నుంచి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి పూర్తి స్థాయిలో నిర్మాణానికి సంబంధించి ఒక రాజప్రసాదం రాజభవనాన్ని నిర్మించుకుని తనకు కావాల్సిన విధంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది.